వాళ్ళే మమ్మల్ని తిననివ్వలేదని వాళ్ళందరూ ఏడిస్తే, జగన్ వాళ్ళందరినీ తిన్నిచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరుని చేసేసాడు, రాజశేఖర రెడ్డి తిన్నిచ్చి కోటీశ్వరుని చేసేసాడు, మీరు మమ్మల్ని చేయనివ్వలేదు అంటూ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అవసరమైనప్పుడు. చంద్రబాబు గారికి జగన్ని దెబ్బ కొట్టే అవసరం ఉంది ప్రధానంగా, ఎందుకంటే 151తో గెలిచినోడు కాబట్టి. అలా దెబ్బ కొట్టే టైంలో ఆయన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు. వాస్తవంగా బాబు గారికి తెలిసి ఎవరు తినలే, ఇంతకుముందు తెలుగుదేశం టైంలో తినలేదా? రాజశేఖర టైంలోనూ తింటారు. 60-40 అన్న పేరే అందుకొచ్చింది. అధికారంలో ఉన్నాడు 60 రూపాయలు, ప్రతిపక్షంలో ఉన్నాడు 40 రూపాయలు తింటాం అనేటటువంటి ఇది తెలుసు ఆయనకి. కానీ కక్షలు సాధించాలి, హింసించేయాలా, నాశనం చేసేయాలా, కొల్లగొట్టేయాలా, అధికారులు మనం చెప్పినట్టు బానిసల్లాగా పడి ఉండాలి, అట్లా మీరు చెయ్యకపోవడం వల్లే మన పార్టీ నాశనం అంటూ అలా చెయ్యడం వల్ల జగన్మోహన్ రెడ్డి నాశనమైన విషయాన్ని దాచేశారు, దాన్ని డైవర్ట్ చేసేశారు. జగన్ ఇందులో 30% చేశాడు. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే మొక్కలో చెప్పాలంటే 20 పనుల్లో చంద్రబాబు 2 పనులు సక్సెస్ అయితే 200% ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 20 పనుల్లో 18 సక్సెస్ అయ్యి 2 లోపం చేస్తే 400% అతని మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ని పోషించాలంటే తప్పదు ఆయనకి, పాపం చంద్రబాబు గారికి. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ మాట వినకపోతే ఆయన్నే బద్నాం చేసి పడేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. కాబట్టి వింటుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా, పార్టీ నాయకులు చెప్పినట్టు నడవాలా, ఎవడి మాట వినాలా? ఇప్పుడు సింహాచలం టెంపుల్ ఉంది, ఈవో ఎవరి మాట వినాలా? లోకల్ ఎమ్మెల్యే మాట వినాలా, మంత్రి మాట వినాలా, జిల్లా అధ్యక్షుడి మాట వినాలా, రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉంటాడు ఆయన మాట వినాలా, ఏళ్ల తరబడి అక్కడే ఉన్న గంటా శ్రీనివాసరావు మాట వినాలా, ఎవరి మాట విన్నారో తెలియక ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ పండగ టైం. నెంబర్ 1. నెంబర్ 2, కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి ఇప్పుడు? ఒక్కటన్నా చట్టబద్ధమైన కాంట్రాక్ట్ నడుస్తుంది? మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు, అదే కదా గొడవ. ఇంకోటి కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కూడా కాదు అతనికి. చూసారా జగన్ మీద విశ్వాసం లేదని రాశారు కదా వీళ్ళే. అదే ఇప్పుడు కాంట్రాక్టర్లు అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు, పని చేసేస్తున్నారు. విచిత్రమైన కాంట్రాక్ట్ ఏంటంటే బేస్ లేకుండా గోడ కట్టగలిగిన వాడు ఇక్కడ గ్రేట్ అనమాట. అదే కదా నిజంగా విచిత్రం. అది బేసే లేకుండా గోడ కట్టాడటాడు, అది కూడా ఇటక పేర్చకుండా బూడిద ఇటుకతో కట్టాడట. అదే బూడిద ఇటుకలతో గోడ కట్టగలిగాడంటే శబాష్, ఎంత తిన్నాడు ఏంటి. అసలు ఇందులో విశేషం ఏంటంటే ఇదే వైసీపీ వాళ్ళ చేతకాంతనం, తెలుగుదేశం అదృష్టం. ఇదే వైసీపీ హయాంలో అయ్యి ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు, వాడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడి దగ్గర తిరిగాడు అన్నాడు ఫోటో, వాడికే ఏ మంత్రితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి లెక్క. దాంతో పాటుగా వాడు ఈ మధ్యకాలంలో ఏ బాత్రూంలోకి వెళ్ళాడు, ఎక్కడ భోజనం చేశాడు, ఈ లెక్కలన్నిటి పెట్టేసి పుంకాలు స్టోరీలు, మీడియా, సోషల్ మీడియా, డిబేట్లు అన్నీ నడిచాయి. వీళ్ళ అసమర్థత ఇప్పుడు అట్లాంటి కమిటెడ్ కార్యకర్తలు, కమిటెడ్ యంత్రాంగం వైసీపీకి లేదు. ఇంతవరకు అసలు ఎవడా కాంట్రాక్టర్ బయటికి రాలా, ఆ కాంట్రాక్టర్కి ఎంత డబ్బులకి ఇచ్చారో బయటికి రాలా, అసలు ఎన్ని రోజుల క్రితం మిగించేశారో బయటికి రాలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ప్రసాద్ పథకం అట, ప్రసాద్ పథకం. అవును, అంటే ఆ డబ్బులు మింగేశారు, ఎంత మింగేశారో తెలియలా. అక్కడ ఆ కాంట్రాక్టర్ వెనకాల నాయకుడు ఎవడో బయటికి రాలా. ఎందుకంటే నాయకుడి రికమెండేషన్ లేకుండా అది సాధ్యం కాదు. లోకల్ ఎమ్మెల్యే వల్ల అయ్యేది కూడా కాదు, అది ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటది. ఇంకోటి ఇన్ఛార్జి ఓట సింహాచలం లాంటి దానికి. దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఒక ఉన్నతాధికారి గతంలో బాగా ఇష్యూస్ రాసినప్పుడు, నేను ఈనాడులో ఉన్నప్పుడు కానీ తర్వాత TV9లో ఉన్నప్పుడు కానీ ఒక అధికారి అన్నమాట అనమాట, నిజంగా దమ్ముతో దేవాదాయ శాఖ నడపడం ఎవడి వల్ల కాదండి. ఓ పక్కన పాప భీతి ఎవరికి ఉంటుంది, మంత్రులకు ఉంటుంది. కానీ మా వాళ్ళకి ఎవరికి లేదా పాప భీతి. ఊళ్ళో ఉంటూ తప్పు చేస్తూ ఆ తప్పుని సమర్థించుకోవడానికి కోర్టులకు వెళ్తారు.